శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మిథున రాశి వారికి మే 25 నుంచి 31వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలిద్దాం. ఏదైనా మిథున రాశి వారికి ఎప్పుడైతే రాశిలో గురుగ్రహ ప్రవేశం జరిగిందో అప్పటి నుంచి కూడా మీరు చాలా నిదానంగా, చాలా కాన్ఫిడెన్స్గా ఏ పనైనా దానికదే పూర్తవుతుంది. మీ యొక్క సంకల్పానికి దైవబలం తోడైనట్టు ప్రతి విషయంలో కూడా మీ యొక్క ప్రయత్నం నెరవేరే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాగే ధైర్యంగా మీరు ఏదైనా కొత్త ప్రయత్నాలు ఈ సమయంలో మీరు ప్రారంభించవచ్చు. అయితే ముందులో అటు వివాహ సంబంధించింది లేదా ఉద్యోగానికి సంబంధించింది ఏదైనా సరే మీకు అవి మీ చేతిలోనే, మీ కంట్రోల్లోనే ఉండడం జరుగుతూ ఉంటుంది. అంటే సప్తమాధిపతి రాశి యందు ఉన్నప్పుడు మీ జీవిత భాగస్వామి మీరు చెప్పిన విధంగా మీకు అన్ని విధాలా సహాయపడడం జరుగుతూ ఉంటుంది. దశమాధిపతిగా గురువు రాశి అందే సంచరించడం వల్ల ఎవరి యొక్క సహకారం లేకుండా మీ సొంత ప్రయత్నంతోనే మొత్తం టోటల్గా మీ వృత్తి అంతా కూడా మీ కంట్రోల్లో ఉండడం జరుగుతుంటుంది. మీకు అనుకూలంగా మీ వృత్తి వ్యవహారాలు మార్చుకోవడానికి కూడా ఈ గ్రహస్థితి మీకు సహకరిస్తూ ఉంటుంది. అయితే ఈ వారం కొద్దిగా ఏమైందంటే గ్రహాలన్నీ కూడా రాహుకేతువుల మధ్య ఉండిపోవడం వల్ల మీ వరకు 3, 9 స్థానాల మధ్య ఈ రాహుకేతువులు ఉంటే మిగతా గ్రహాలన్నీ కూడా వాటి మధ్యలో ఉండడం వల్ల ముఖ్యమైన ప్రయాణాలు ఏవైనా ఉంటే ఈ వారం కొంతవరకు వాయిదా పడే అవకాశం ఉంది. అలాగే పెద్దవారితో సంప్రదింపులు ఏమైనా మీటింగ్లు ఏమైనా పెట్టుకుంటే అవి కొంతవరకు వాయిదా వేసుకోవడం మంచిది. బట్ ఏదైనా కొంత పెద్దవారితో ఏర్పరచుకున్నటువంటి సమావేశాలు, ఈ మీటింగ్ లాంటివి ఏమైనా ఉంటే అవి మనకు అంతగా కలిసి వచ్చే అవకాశం ఉండదు. కాబట్టి కొంతవరకు వాయిదా వేసుకోవడం మంచిది. అలాగే పుణ్యక్షేత్రాలు దర్శిద్దామనే మీ ఆలోచన కూడా చాలా వరకు ఈ వారంలో వాయిదా పడే అవకాశం ఉన్నది. అయితే మీకు ఈ 3వ స్థానంలో కేతుగ్రహ ప్రభావం వల్ల ఏదైనా ఒక చక్కని సలహా మీకు పెద్దవారి ద్వారా రావడం జరుగుతుంది. దాన్ని అమలుపరచడం వల్ల మీ యొక్క భవిష్యత్తుకి అది చాలా వరకు ఉపయోగపడుతుంది. బట్ ఏదైనా వ్యయస్థానంలో ఈ 2 గ్రహాలు మీకు సంచరించడం జరుగుతుంది. ముఖ్యంగా రవి తృతీయాధిపతిగా వ్యయస్థానం ఉండడం వల్ల ప్రభుత్వానికి చెల్లించవలసినటువంటి పన్నులు, ట్యాక్సులు వగైరా చెల్లించవలసి ఉంది. స్వభావ సిద్ధంగా మీరు విద్యార్థి అయి ఉంటే ఈ స్కూల్ సంబంధించిన ఫీజులు, కాలేజీ ఫీజులు, కంప్యూటర్లు వాటి కొరకు ధనం ఖర్చు అవుతుంది. మీరు పెద్దవారైనా మీ సంతానం కొరకు, మీ పిల్లల కొరకు, అలాగే మీ పెద్దవారి యొక్క ఆరోగ్యం కొరకు ఏదైనా మొత్తం మీద ప్రభుత్వపరమైన ఖర్చులు, వైద్యపరమైన ఖర్చులు, విద్యాపరమైన ఖర్చులు ఉండే అవకాశం ఉంది. అలాగే చతుర్థాధిపతిగా ఉన్నటువంటి బుధుడు వ్యయస్థాన సంచారం వల్ల ఏదైనా గృహం మారాలనుకునే ప్రయత్నం కొంతవరకు ఈ వారంలో నెరవేరే అవకాశం ఉంది. అలాగే స్థిరాస్తి కొనే ప్రయత్నం కానీ ఆ స్థిరాస్తి కొనడానికి ఏదైనా కొంత అడ్వాన్స్ రూపంలో చెల్లించడానికి కూడా ఈ విధమైన ఖర్చు రావడం జరుగుతుంది. ధనస్థానంలో ఉన్నటువంటి కుజుడు ఇది ఒక విధంగా లాభాధిపతిగా ధనస్థానంలో ఉండడం వలన భూములు, స్థిరాస్తుల ద్వారా కలిసి వస్తుంది. షష్టాధిపతిగా ధనస్థానం అవడం వల్ల ఏంటంటే పాత బాకీలు వసూలవుతాయి. అలాగే రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. అయితే కుటుంబ సభ్యుల మధ్య ఒక విధమైనటువంటి అభిప్రాయ భేదాలు, అవగాహన లోపం లాంటివి వచ్చే అవకాశం ఉంది. ఒకేసారి లంసంగా ధనం రావడం వల్ల ఆ ధనాన్ని సర్దుబాటు చేసుకునే విషయంలో కానీ ఏ అవసరాలకి, కుటుంబ అవసరాలకి ఖర్చు పెట్టాలనే విషయంలో కూడా కొంత ఘర్షణ వాతావరణం అని చెప్పలేం. కానీ ఈ విధంగా ధనం వలన కుటుంబంలో కొన్ని సమస్యలు ఈ వారం వచ్చే అవకాశం ఉంది. బట్ అది సావధానంగా సర్దుకుంటే మీకు ఈ వారం తర్వాత ఇంచుమించుగా మనకి జూన్ 6 వరకు ఈ కుటుంబ సభ్యుల మధ్య అభిప్రాయ భేదాలు ఉంటాయి. అవి జూన్ 6 తర్వాత చాలా వరకు సావకాశంగా ముందుకి కుజుడు మారిపోవడం వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు. దాని సమస్య దానికదే సాల్వ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. మరి దశమ స్థానంలో శుక్ర, శని గ్రహాలు ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఎవరైతే ఈ రాశిలో టాలెంటెడ్గా అటు సినిమా రంగంలో కానీ, టీవీ, యూట్యూబ్ రంగంలో కానీ, అటు కళారంగంలో ఉన్న, మీడియాలో ఉన్న వారికి ఎక్కువ మంచి అవకాశాలు రావడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ఉద్యోగ అవకాశాలు రావడం జరుగుతుంది. అలాగే దూర ప్రాంత ప్రయాణాలు, విదేశ అవకాశాలు కూడా ఈ వారం ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకు అనుకూలంగా ఉంటుంది. అయితే ఈ వారం ఈ స్త్రీలకి కుటుంబ సభ్యుల మధ్య, అలాగే కుటుంబంలో స్త్రీల మధ్య కొన్ని అభిప్రాయ భేదాలు రావడం జరుగుతూ ఉంటుంది.
ఆర్థికపరమైన విషయాల్లో విపరీతమైనటువంటి ధనవ్యయం కూడా ఈ వారం ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ప్రత్యేకంగా జరిగే అవకాశం ఉంది. స్వస్తి. పర్టికులర్గా ఈ వారం ఏర్పడినటువంటి గోచారరీత్యా ఏర్పడినటువంటి కాలసర్ప దోష ప్రభావం వల్ల వివిధ రాశుల వారికి వస్తున్నటువంటి ఇబ్బందులు తొలగాలంటే ఈ రాహు కేతు గ్రహాలకి పరిహారం చేసుకోవాల్సి ఉంటుంది. అవకాశం ఉన్నవాళ్ళు లోకల్గా చేస్తున్నటువంటి దేవాలయాల్లో రాహు కేతువులకి పూజా విధానం ద్వారా పరిష్కారం జరుగుతూ ఉంటుంది. అది శ్రీకాళహస్తి లాంటి దేవాలయం అవ్వచ్చు, మన హైదరాబాద్లో వినాయకుడి యొక్క ఆలయాల్లో ఈ విధమైన చర్య అంటే ఈ విధమైన పూజ చేయడం జరుగుతూ ఉంటుంది. అది కుదరని వాళ్ళు ఏంటంటే పర్టికులర్గా మరి విఘ్నేశ్వరుడు యొక్క ఆలయంలో వినాయకుడికి గణపతి హోమం చేసుకోవచ్చు, గరికతో అర్చన చేసుకోవచ్చు. లేదంటే ఒక 700 గ్రాములు ఎండు ఖర్జూరం తీసుకోవడం, స్వామివారికి నైవేద్యంగా సమర్పించి ఆ ఎండు ఖర్జూరాన్ని అక్కడ ఉన్నటువంటి భక్తులకి పంచిపెట్టడం వల్ల కేతుగ్రహ అనుగ్రహం లభిస్తూ ఉంటుంది. అలాగే ఏంటంటే ఈ డ్రై ఫ్రూట్స్కి కూడా కేతు కారణం అవుతుంటాడు. ఈ డ్రై ఫ్రూట్స్ పంచిపెట్టడం వల్ల, అలాగే అక్కడ ఉన్నటువంటి ఏ టెంపుల్లో ఉన్నటువంటి సన్యాసులు సాధువులు లాంటి వారు కాషాయ డ్రెస్ చేసుకొని ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ ఎండు ఖర్జూరం ఒక 5 రూపాయల కాయిన్ పంచిపెట్టడం వల్ల, అలాగే విఘ్నేశ్వరుడికి ఉండ్రాళ్ళతో హోమం చేయడం వల్ల కేతుగ్రహ సహకారం లభిస్తుంది. అలాగే రాహు ఇంపార్టెంట్గా అమ్మవారికి కనకదుర్గ అమ్మవారు అవచ్చు, ఏ శక్తి స్వరూపంలో ఉన్నటువంటి అమ్మవారికైనా విధి విధానంగా కుంకుమర్చన చేస్తూ ఒక నిమ్మకాయల దండ అంటే ఆకుపచ్చ రంగుతో ఉన్నటువంటి నిమ్మకాయలతో తయారు చేయనటువంటి దండ అమ్మవారికి సమర్పించడం వల్ల, అలాగే ఇంట్లో మీరు ఏదైనా ఒక మినపప్పుతో చేసినటువంటి వడలో గారెలో అవి తయారు చేయించి ఒక 4 వడలు ఒక ప్యాకెట్గా చేసి ఎవరికైనా భక్తులకో అక్కడ ఉన్నటువంటి బీదవారికో బెగ్గర్స్కో పంచిపెట్టడం వల్ల రాహుగ్రహ సంపూర్ణంగా ఫలితం వస్తుంది. అలాగే మీరు దుర్గా అష్టోత్తరం పారాయణం చేయడం వల్ల, దేవి ఖడ్గమాల చదవడం వల్ల ఈ యొక్క దోష పరిహారం అవుతుంది. అలాగే ఈ రాహు కేతువులు మీకు అనుకూలంగా మారాలంటే ఏదైనా ఒక మంగళవారం అంటే వారంతో నిమిత్తం అయితే లేదు, ఏదైనా అమ్మవారి టెంపుల్లో గుమ్మడికాయ, తిని గుమ్మడికాయ అంటారు, తీపి గుమ్మడికాయ అంటారు, ఆ గుమ్మడికాయ సమర్పించడం వల్ల మీకు ఈ రాహుగ్రహ అనుగ్రహం లభిస్తూ ఉంటుంది. అలాగే విపరీతమైనటువంటి టెన్షన్లో బాధల్లో ఉన్నారు, ఏదో ఇంకా జీవితంలో ఇంకా పనికిరాదు అనుకున్న వాళ్ళకి అమావాస్య రోజు ఈ బూడిద గుమ్మడికాయతో దిష్టి తీయించి దాన్ని బ్రేక్ చేయడం వల్ల మీకు ఈ దోష పరిహారం జరిగే అవకాశం ఉంది. అంటే దిష్టి తీయడం అన్నది చాలా వరకు పూర్వకాలంలో ఉండేది, రాను రాను అది పోవడం జరిగింది. ఇప్పుడు కూడా ఈ రాహు కేతు దోషాలకి ఈ విధంగా బూడిద గుమ్మడికాయతో కానీ, నిమ్మకాయతో కానీ, అలాగే ఎండుమిరపకాయలతో కానీ, ఉప్పుతో కానీ దిష్టి తీసి దాన్ని పొయ్యిలో వేయడమో ఇల్లు రకరకాల చర్యలు ఉన్నాయి. ఈ దిష్టి తీసే కార్యక్రమం ఎవరైనా పెద్దవారితో తీస్తే అది ఫలితం ఉంటుంది. ఎవరైతే మీకు దిష్టి తీస్తారో వాళ్ళకి ఏదో విధంగా ఒక గిఫ్ట్ లాంటిది ధన రూపంలోనో వస్తు రూపంలోనో తిని రూపంలో ఇవ్వడం వల్ల ఆ ఫలితం కూడా మీకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది కూడా ఒక చర్య. ఏదేమైనా రాహు కేతువులు చిన్న చిన్న పరిహారంతో సంతృప్తి చెంది మీ మీద ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ తొలగించి మిమ్మల్ని పాజిటివ్ వైపు ప్రయాణించే విధంగా చేస్తారు. మీ జీవితంలో మీ జాతకంలో ఉన్నటువంటి అదృష్ట యోగాలు అంటే శుక్రుడు కానీ గురువు కానీ మంచి ఫలితం ఇవ్వాలంటే కంపల్సరీగా రాహు కేతువులకు పరిహారం చేసుకుంటే ఆ 2 గ్రహాలు మీకు మంచి ఫలితాలు ఇచ్చి ఐశ్వర్యవంతులుగా మారే అవకాశం ఉంటుంది. స్వస్తి.